హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. సో ఈరోజు మనం యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ యొక్క బేసిక్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇట్స్ జస్ట్ ఫౌండేషన్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఓకే, నాట్ ఈజ్ ఇన్ డెప్త్, బట్ అసలు ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దిస్ వీడియో ఈజ్ ఫర్ నాట్ ఫర్ బిగినర్స్ బట్ హూ హ్యాస్ నాలెడ్జ్ అబౌట్ యూపీఎస్సీ. ఓకే, సో మనం ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. సో వీఆర్ ఇన్ డిసెంబర్, సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఆప్షనల్ మెయిన్స్, సీసాట్, ఎస్ఏ అండ్ ఎథిక్స్. చాలామందికి మేబీ ఇవి కంప్లీట్ చేయడం అవ్వకపోవచ్చు, బట్ స్టిక్ టు ఆప్షనల్ అండ్ ఎస్ఏ యాజ్ వెల్. ఓకే, ఈ రెండిటికి స్టిక్ అవ్వండి. అండ్ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనము ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా సరే వీ నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ఆర్ అనలైజ్ ఇట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాట్ జస్ట్ యాజ్ అన్ అటెంప్ట్, ఒక మాక్ టెస్ట్లా కాకుండా అనలైజ్ అ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి పాలిటీ ఉంది. ఈ పాలిటీ నుంచి అరౌండ్ 15 నుంచి 20 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పాలిటీలోని ఎలాంటి ఏరియాస్ పైన యూపీఎస్సీ ఈజ్ ఫోకసింగ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, ఇంకా టర్మ్స్ లైక్ ఈ టర్మ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ అయ్యి ఉందా, ఓకే, ప్రైమ్ మినిస్టర్ అనే టర్మ్ అనేది ఇంక్లూడ్ అయ్యే ఉందా. సో ఇలాంటివి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం అనలైజ్ చేసుకుంటూ, సో దట్ వీ కెన్ ఫోకస్ వైల్ రీడింగ్ లక్ష్మీకాంత్ చదివినప్పుడు ఈ ఏరియాస్, ఈ థీమ్స్ పైన ఫోకస్ చేయాలి. సో యూజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ దాట్, నాట్ జస్ట్ యాజ్ అ మాక్ టెస్ట్. ఓకే, సో సెకండ్ థింగ్ వచ్చేసి పాలిటీ అనేది అందరూ ఇష్టంగా స్టార్ట్ చేసే సబ్జెక్ట్, అండ్ అందరూకి లో స్కోర్ వచ్చే సబ్జెక్ట్ కూడా ఇదే. చాలామంది రియలైజ్ అవ్వరు అది. మేము పాలిటీలో చాలా స్ట్రాంగ్ అనుకుంటాం కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో పాలిటీ అనేది చాలా ఈజీ స్కోరబుల్ కూడా. ఎవ్రీ ఇయర్ పాలిటీ నుంచి వీఆర్ గెట్టింగ్ నియర్లీ 15 to 20 క్వశ్చన్స్. దట్ మీన్స్ 30 నుంచి 40 మార్క్స్ అనేది పాలిటీ నుంచి, ఒక పాలిటీ సబ్జెక్ట్ నుంచి గెయిన్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ పాలిటీ ఎంతైతే ఈజీ ఇంట్రెస్ట్తో చదువుతామో, అటెంప్ట్ చేసేటప్పుడు, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు తొందరగా చదివేసి వెళ్ళిపోయి మనకు వచ్చేసి కదా అని అటెంప్ట్ చేసేదానికన్నా అక్యురసీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, అక్యురసీ అనేది చాలా 90%, 95% పాలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ మీరు అన్ని క్వశ్చన్స్ రైట్ చేసేటట్టు అయితే ఈజీగా మీ పాకెట్లో 40 మార్క్స్ ఉన్నట్టు. సో దట్స్ వన్ థింగ్. ఓకే, పాలిటీ మేక్ ష్యూర్ లైక్ ఈచ్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి చూసిన ఈచ్ థీమ్ మీరు కంప్లీట్గా కవర్ చేయాలి. ఓకే, ఒకటి. అండ్ నెక్స్ట్ కమ్స్ మేజర్ రోల్. 2025 క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఎకనామిక్స్ అనేది ట్రెండ్ చాలా వరకు చేంజ్ అయింది. ఓకే, ఎకనామిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు, సమ్ అదర్ టఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఇది కంప్లీట్గా కొంచెం ట్రెండ్ని బ్రేక్ చేసింది. సో ఫోకస్ మోర్ ఆన్ ఎకనామిక్స్. ఓకే, నేను ప్రిఫర్ చేసేది అంటే వాజీరామ్ క్లాసెస్. సో వాజీరామ్ క్లాసెస్లో కొంచెం మీకు బేసిక్స్ నుంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంక్లూడింగ్ విత్ మెయిన్స్ కంటెంట్తో పాటు దేల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో ఎకనామిక్స్ అనేది మీకు ఏ ఫ్యాకల్టీ అయితే బెస్ట్ సూట్ అవుతుంది, ఏ ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారు, మీ మైండ్కి అర్థమవుతుందో, సో పిక్ దట్ వన్ ఫ్యాకల్టీ అండ్ అలాంగ్ విత్ యూట్యూబ్ వీడియోస్ దానిపైన కూడా ఫోకస్ చేయండి. స్మాల్ టాపిక్స్ అనేవి యూట్యూబ్ వీడియోస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో దట్ ఈవెన్ ఎకనామిక్స్ నుంచి కూడా మనకి 15 క్వశ్చన్స్, అరౌండ్ 15 క్వశ్చన్స్ దట్ ఈక్వల్స్ టు 30 మార్క్స్. ఓకే, 30 మార్క్స్ వస్తున్నాయి. సో వీ షుడ్ నాట్ లూజ్ పాలిటీ అండ్ ఎకనామిక్స్. ఓకే, అండ్ దెన్ కమ్స్ టు జియోగ్రఫీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎన్సీఆర్టీస్ మీద బాగా ఫోకస్ చేయండి. ఈచ్ అండ్ టాపిక్ని, ఎన్సీఆర్టీ ఉన్న ప్రతి టాపిక్ని ఇన్డెప్త్గా కవర్ చేయండి. ఓకే, ఇన్డెప్త్గా కవర్ చేయండి అండ్ అనలైజ్ ఇట్. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మ్యాపింగ్ నుంచి వస్తున్నాయి. ఓకే, అండ్ ఓషియన్, వీటిపైన డ్రిఫ్ట్ థియరీ, ఓకే, కాంటినెంటల్ థియరీస్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటిపై నుంచి అరౌండ్ వీఆర్ గెటింగ్ 15 క్వశ్చన్స్. సో ఇట్ మీన్స్ 30 మార్క్స్. సో ఇక్కడే మనకి చాలా వరకు మార్క్స్ కవర్ అయిపోయినాయి. దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 మార్క్స్ అండ్ దిస్ 30 మార్క్స్ అండ్ దిస్ అరౌండ్ 20 ఆర్ 30 మార్క్స్ అగైన్. ఓకే, సో ఈ 3 అనేవి మేజర్ సబ్జెక్ట్స్.
సో ఈ 3 సబ్జెక్ట్స్ మీరు యూ షుడ్ హోల్డ్ ఇట్ ఆన్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్లో ఉండే మార్క్స్ ఇవి. ఓకే, నీడ్ మోర్ ప్రాక్టీస్, మోర్ అనలైజింగ్ పీవైక్యూస్ అండ్ యూనో మోర్ స్టాటిక్. ఇవన్నీ స్టాటిక్. ఓకే, స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఎన్వైరన్మెంట్లో మనకి అరౌండ్ 30 మార్క్స్ వరకు వస్తాయి. దట్ టు రీసెంట్ సమ్మిట్స్. ఓకే, కన్వెన్షన్స్ అండ్ నేషనల్ పార్క్స్, ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్స్ నుంచి. ఓకే, ఇంకొకటి పొల్యూషన్ రిలేటెడ్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా ఢిల్లీలో ఏ లెవెల్లో పొల్యూషన్ ఉందో. ఎవ్రీ పీపుల్ ఆర్ ఎడ్యుటేటింగ్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో వీటిపైన కరెంట్ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్తో పాటు ఎన్వైర్న్మెంట్ని మనం ఈజీగా కవర్ చేయొచ్చు. అగైన్ వీఆర్ గెటింగ్ 30 మార్క్స్ ఇన్ ఎన్వైర్న్మెంట్. సో దిస్ ఈజ్ అ హ్యూజ్ సబ్జెక్ట్. ఓకే, ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ ఈజీగా క్లియర్ చేయడానికి ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్టరీ, ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ తగ్గుతున్నాయి. మోర్ ఫోకస్ ఆన్ మోడర్న్ ఇండియా. ఓకే, దెన్ నెక్స్ట్ మైనర్ సబ్జెక్ట్స్ ఏన్షియంట్, మిడేవల్ కవర్ చేయండి. బట్ మేజర్ ఫోకస్ వచ్చేసి మీది మోడర్న్ ఇండియా పైన ఉండాలి. అరౌండ్ 5 క్వశ్చన్స్ ఆర్ 10 క్వశ్చన్స్ అనేవి మనం హిస్టరీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్ జనరల్ క్వశ్చన్స్. ఓకే, యూపీఎస్సీ సిలబస్లోనే ఉంది. నీడ్ నాట్ టు ఎక్స్పర్ట్ అవ్వడం అవసరం లేదు. జనరల్ క్వశ్చన్స్ ఫోకస్ చేయండి. జనరల్ క్వశ్చన్స్ ఎలా ఫోకస్ చేయాలి అంటే అగైన్ రిలై ఆన్ పీవైక్యూస్ ఇట్ సెల్ఫ్. ఓకే, పీవైక్యూస్ అనలైజ్ చేయండి. ఈచ్ అండ్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్ తీసుకొని ఎక్కడి నుంచి అడుగుతున్నారు, కెమికల్స్ ఎలా అడుగుతున్నారు, సో హౌ వీ క్యాన్ అప్లై లాజిక్. ఓకే, హౌ లాజిక్ అనేది ఈ క్వశ్చన్స్లో ఎలా అప్లై అవుతుంది అని అనలైజ్ చేయండి. ఓకే, దెన్ కరెంట్ అఫైర్స్ లుక్స్ లైక్ ఇది ఒక భూతంలో కనిపించిన బట్ ఇది కొన్ని క్వశ్చన్స్ క్లియర్ చేయడానికి రియల్లీ ఇట్ హెల్ప్స్ అ లాట్. సో మేజర్ ఫోకస్ ఆన్ మేజర్ కరెంట్ అఫైర్స్. ఓకే, నాట్ ఆల్ ర్యాండమ్ థింగ్స్ ఆర్ ర్యాండమ్ స్టఫ్ పైన ఫోకస్ చేసే కన్నా ఫోకస్ ఆన్ మేజర్ కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ లింక్డ్ టు స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ సిలబస్తో స్టాటిక్ అండ్ యూపీఎస్సీ సిలబస్తో లింక్ అయిన కరెంట్ అఫైర్స్ మాత్రమే మేజర్గా ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వీ కంక్లూడెడ్ COP30. సో ఇది స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ సిలబస్ కింద కవర్ అవుతుంది. సో మేక్ షూర్ యూ కవర్ దిస్, లైక్ లొకేషన్ ఎక్కడైంది. ఓకే, ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ గ్రూప్స్ ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, సో దీస్ బేసిక్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. సో లొకేషన్ ఎక్కడ అయింది, ద కంక్లూజన్ ఏమొచ్చింది, వాట్స్ ద కంక్లూజన్, అండ్ ఇట్స్ వెరీ రిలవెంట్ టు మెయిన్స్ యాజ్ వెల్. సో మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్డ్ వెరీ వెల్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, సో లైక్ దట్ కరెంట్ అఫైర్స్ అనేవి యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్కి లింక్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ దెన్ అనదర్ మైనర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఆర్ట్ అండ్ కల్చర్. గో త్రూ పీవైక్యూస్ అండ్ cover NCERT. సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, మనం మేజర్ చంక్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి ఈ పైన డిస్కస్ చేసిన సబ్జెక్ట్ పైన ఉంటాయి కాబట్టి, సో ట్రై టు మోర్ ఫోకస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. బై ఎనీ ఛాన్స్ ఈ పాలిటీ, ఎకనామిక్స్, ఎన్వైరన్మెంట్, ఓకే, జాగ్రఫీ నుంచి మీరు క్వశ్చన్స్ అనేవి అక్యురసీ రేట్ ఖచ్చితంగా పెంచుకోవాలి. ఖచ్చితంగా రైట్ అవ్వాల్సిందే. అలా రైట్ అయితే మేజర్ మనము కట్ ఆఫ్కి దగ్గరగా వెళ్తాం. ఓకే, అండ్ మ్యాపింగ్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఫేవరెట్ లొకేషన్ వచ్చేసి మెడిటరేనియన్ సీ, ఇంకోటి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్. ఇప్పుడు రీసెంట్గా ఆఫ్రికా కాంటినెంట్లో ఇథోపియా, ఓకే, ఇథోపియాది కన్వెన్షన్ జరిగి వి గాట్ అ వాల్కెనో. అది వాల్కెనో మొన్నటి వరకు డార్మెంట్ స్టేజ్లో ఉండే. ఓకే, డార్మెంట్ స్టేజ్ నుంచి ఇప్పుడు అది యాక్టివ్ అయింది. సో ఆ యాక్టివ్ అయ్యి ఇది 2 వేస్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. వన్ ఈజ్ జియోగ్రఫీ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ ఇప్పుడు దీని నుంచి రిలీజ్ అయిన యాషెస్, ఓకే, ఇండియాకి డ్రైవ్ అవుతున్నాయి. ఓకే, ఇండియా సైడ్ వస్తున్నాయి, గుజరాత్ని టచ్ చేసి ఢిల్లీ సైడ్. ఆల్రెడీ ఢిల్లీ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ సో మచ్ ఆఫ్ బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ, బ్యాడ్ ఏక్యూఐ ఉంది అక్కడ. ఓకే, ఎగైన్ ఈ యాషెస్ వస్తే ఇంకా
పూర్ ఎయిర్ క్వాలిటీ అనేది పెరిగిపోతుంది. అగైన్ వీ హ్యావ్ లైక్ వింటర్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇంకా పూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో లుక్ ఎట్ లైక్ దాట్. సో ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్ అప్కమింగ్. ఓకే, ఇథియోపియా నుంచి, సో ఇక్కడ ఉన్న ప్లేట్స్, ఇక్కడ ఐ మీన్ కాంటినెంట్ ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నుబ్రా ప్లేటు, సో సొమాలియా ప్లేటు. ఓకే, ఇది ఇలాగా జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ కనెక్ట్ చేసుకుంటూ మ్యాపింగ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మ్యాపింగ్ అనేది చాలా ఈజీ వెన్ యూ లింక్ ఎవ్రీ సబ్జెక్ట్ లింక్ చేసి ఎప్పుడైతే చదువుతారో అది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ దెన్ ఇండియా పైన చాలా ఫోకస్ పెట్టండి, మ్యాపింగ్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలోని ఫిజికల్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం ఎన్వైరన్మెంట్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. నేషనల్ ఈ బయోస్పియర్ రిజర్వ్కి వాట్ ఈస్ ద యూనిక్ స్పీసీస్. సో ఇవన్నీ ఇండియా వైజ్గా కూడా మీరు మ్యాపింగ్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై టు డ్రా ఇట్ అండ్ రిమెంబర్ ఇట్. ఓకే, అండ్ అనదర్ మైనర్ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ బాడీస్. ఈ ఇంటర్నేషనల్ బాడీస్ కూడా మనకి యుఎన్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు కాప్ జరిగింది కదా, ఈ కాప్ అనేది ఏ ఇంటర్నేషనల్ బాడీ కండక్ట్ చేస్తుంది, ఓకే, హూ కండక్ట్స్ ఇట్. సో ఇలాగా ఈ ఇంటర్నేషనల్ బాడీస్. ఇంకోటి కాన్ఫ్లిక్ట్ అప్పుడు మేజర్ ఇంటర్నేషనల్ బాడీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనోసైడ్ ఆఫ్ లైక్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, గాజా ఈ కాన్ఫ్లిక్ట్ అప్పుడు ఒక ఇంటర్నేషనల్ బాడీ అనేది ఇన్వాల్వ్ అయింది. సో కమెంట్ విచ్ ఇంటర్నేషనల్ బాడీ ఇట్ ఈస్. ఓకే, ఇంకోటి స్కీమ్స్, ఇవి హార్డ్లీ 1, 2, 3 క్వశ్చన్స్ వచ్చినా సరే గివ్ లెస్ ప్రయారిటీస్ టు స్కీమ్స్. ఓకే, ఈ స్కీమ్స్ కోసము ఆర్ ఎల్స్ కరెంట్ అఫైర్స్ కోసము యూట్యూబ్ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ ట్రై టు ఫర్గెట్ ఇట్. అంతకు మించి ఏమవ్వదు. సో రిమెంబర్ వాట్స్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ ట్రై టు ఫోకస్ ఆన్ మేజర్ ఏరియాస్, దట్ ఈస్ పాలిటీ అండ్ ఎకనామిక్స్ అండ్ జియోగ్రఫీ, ఈవెన్ ఎన్వైరన్మెంట్ యాజ్ వెల్. సో ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా మీ హ్యాండ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఆప్షనల్ అనేది జనవరి ఎండింగ్ వరకు కంప్లీట్ అయ్యేటట్టు ట్రై చేయండి. ఓకే, ఈ ఆప్షనల్ దీని స్ట్రాటజీ ఏంటి అంటే పీవైక్యూస్ తీసుకోండి. పీవైక్యూస్ తీసుకొని ఆ పీవైక్యూస్ అనలైజ్ చేసి ఈచ్ టాపిక్కి ఒక 1 పేజ్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఓకే, ఫర్ ఈచ్ టాపిక్ ఒక పేజ్ నోట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇట్ మే నాట్ బి ఇన్ డెప్త్, బట్ యూ షుడ్ కవర్ డయాగ్రామ్స్. ఒకవేళ మీ ఆప్షనల్లో డయాగ్రామ్స్ ఇంక్లూడ్ చేయాలి, స్కోర్ పెరుగుతుంది అంటే మేక్ షూర్ లైక్ యూ ప్రిపేర్ డయాగ్రామ్ ఫర్ దట్ ఆన్సర్ అండ్ కంటెంట్ ఇంట్రడక్షన్. ఓకే, మెయిన్ బాడీ ఏముండాలి. సో ఇలాగ మీకు ఏమవుతుందంటే ఆప్షనల్ కవర్ అవుతుంది, పీవైక్యూస్ ఎనీవే కవర్ అవుతుంది, అండ్ పీవైక్యూస్ నుంచి మీకు మోర్ కంటెంట్ అనేది వస్తుంది. ఓకే, రాదర్ యు ఆర్ రిలయింగ్ ఆన్ వేరియస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. సో రిలై ఆన్ పీవైక్యూస్. ఓకే, దీనివల్ల మీకు క్లియర్ పాత్ అనేది ఏర్పాటు అవుతుంది. ఓకే, దాంతోపాటు వీల్ కంప్లీట్ అవర్ నోట్స్ యాజ్ వెల్. ఆప్షనల్ నోట్స్ అనేది అయిపోతుంది ఇంతే. ఓకే, అండ్ ఈ పీవైక్యూస్ నుంచి రాసిన ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ ప్రాక్టీస్ చేసి దాన్ని రివైజ్ చేయండి. సో 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి పీవైక్యూస్ ఆఫ్ ఆప్షనల్ నుంచి రిపీట్ అవుతాయి ఎవ్రీ ఇయర్. సో పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు అంతే బాగా ప్రాక్టీస్ చేయాలి. సో అట్లీస్ట్ మనకి ఆప్షనల్లో 2 పేపర్స్ ఉంటాయి కదా, 1 and 2. ఈ ట్రై జనవరి వరకు ఒక పేపర్ అయినా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎవ్రీ పీవైక్యూ అయిపోవాలి, ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా కవర్ అయిపోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఒకవేళ మీరు ఆప్షనల్ పిఎస్ఆర్ అయితే ఖచ్చితంగా సుబ్రరంజన్ మ్యామ్ నోట్స్ రివైజ్ చేయండి, ఇట్స్ బెటర్. ఓకే, సో this is the overall of basic prelim strategy for 2026. We'll meet with another video. ఓకే, దాంట్లో మనం సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాము. ఓకే, రీసోర్సెస్ ఏంటి ఇవన్నీ కూడా. సో లెట్స్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. ఫ్రమ్ టుమారో నుంచి ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ అండ్ రిమెంబర్ యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ.